దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడలారా, మీరందరూ ఆరోగ్యముగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను. రాబో మంచి దినాల్లో అంటే క్రీస్తు జన్మదినాన్ని మనము పండుగగా జరుపుకునేటువంటి సమయాల్లో అందరూ కూడా సంఘాన్ని విడిచిపెట్టకుండా మీరు సంఘ ఆరాధనలోనూ ఈ అనేక కార్యక్రమాల్లోనూ పాల్గొని మీ కుటుంబం ఆశీర్వదింపబడినట్లుగా మీరు ప్రభువును వేడుకొనవలసిందిగా ప్రభు దాసులుగా నేను మిమ్మల్ని ప్రతిమలాడుతున్నాను. మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమై క్రీస్తు పరిచర్య అనుచరులు అనుదినం ప్రార్థిస్తున్నారు. దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నింటినీ చక్కబరిచి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. మరి నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం చూసినట్లయితే, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ప్రియ దేవుని బిడలారా, దేవుడు ప్రతి మానవాళిని సృష్టించినప్పుడు ఈ సృష్టి నేలడానికి ప్రతి మనిషికి అధికారం అనుగ్రహించాడు. కాబట్టి మన నోటిలోనే శాపం ఉంది, మన నోటిలోనే ఆశీర్వాద వచనములు పలికేటువంటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఈ మాట ఎక్కడుంది అని అంటే 128వ కీర్తన 2వ చరణాన్ని కనుక మనం చూసినట్లయితే, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగను, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదింపబడను. పైనున్నవన్నీ జరగాలి అని అంటే కింద వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడను. ప్రియ దేవుని బిడలారా, నీకంటూ దేవుని మీద ఒక భక్తి ఉంది. దేవుడు అంటే ఒక నమ్మకం ఉంది. దేవుడు అని అంటే నీకు అపోహలు లేవు. దేవుడు అని అంటే నీకు ఒక అనాలోచితమైన ఆలోచన లేదు. దేవుడు అంటే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. దేవునిలో ఎదగడం, దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, దేవుని ఆశీర్వాదం కోసమే, ఆయన ఆశీర్వదించి నీ వైపు చూడాలి అన్న నిమిత్తమై నీవు అనేక సంవత్సరముల నుండి ఎదురు చూస్తున్నావు. మరి దేవుడు దానికి జవాబు ఈ దినాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ధన్యుడువు, నీవు ధన్యురాలవు, నీకు మేలు కలుగును, నీకు మేలు కలుగుబోతుంది. నీ లోగిట నీ ఫ్యామిలీ ఏదైతే ఉందో, దేవుడు ఎవరినైతే నీ చేతికి అప్పచెప్పాడో, ఏ మనుషులనైతే నీ చేతికి అప్పచెప్పాడో, అంటే నీ పార్ట్నర్ అయి ఉండొచ్చు, నీ భార్య అయి ఉండొచ్చు, నీ భర్త అయి ఉండొచ్చు, మీరిద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ లేక విడిపోయినటువంటి కుటుంబాలు, అనేక కుటుంబాలని నేను చూస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు మేలు కలగబోతుంది. ఓవేళ మీ తప్పు లేకుండా మీ భర్త మిమ్మల్ని మోసపుచ్చి వెళ్ళిపోయి ఉంటే, లేదా మీ తప్పు లేకుండా మీ భార్య మిమ్మల్ని అసహించుకుని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటే, వారు తిరిగి కలుసుకునేటువంటి అవకాశం దేవుడు మళ్ళీ మీకు అనుగ్రహిస్తాడు. వారి మనసులతో మాట్లాడతాడు ఖచ్చితంగా, వారిని సందర్శిస్తాడు ఖచ్చితంగా. మీరు పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకి ఈ ఆశీర్వాదాలు దక్కుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము విశ్వసించిన తర్వాతే విశ్వాసులకు తండ్రి అయ్యాడు, కానీ విశ్వసించకుండా తండ్రి అవ్వలేదు. నువ్వు కూడా భయభక్తులు కలిగి ఉంటేనే ఆశీర్వదింపబడతావు. కానీ భయభక్తులు లేక నామకే వస్తీగా తిరిగితే, దేవుడు ఉన్నాడో లేడో కూడా నమ్మేటువంటి మనసు నాకు లేదులే పాస్టర్ గారు, నాకున్నటువంటి శ్రమలు నాకున్నాయి, అవి నన్ను కృంగదీస్తున్నాయి, అవి నన్ను దిగజార్చేస్తున్నాయి అనేటువంటి మాటలు కనుక నీ నోట్లో చూస్తున్నట్లయితే నీ జీవితం కూడా అలానే ఉంటుంది. నీ పిల్లల్ని నువ్వు చూడాలంటే ఖచ్చితంగా నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. కానీ రాబో సంవత్సరంలో 2025లో మనం ఆశీర్వదింపబడి దీవింపబడి ఉన్నత స్థాయిలో నిలబడడానికి ఈ ఆఖరి మాసం ఏదైతే ఉందో, ఇంకొద్ది రోజులు ఏదైతే ఉందో, ఈ 8 రోజులు ఏదైతే ఉందో, ప్రియ దేవుని బిడ్డలారా, క్షణంలో గడిచిపోయేటువంటి కాలంలాగా ముందుకు వెళ్ళిపోతుంది. మనం చాలా జాగ్రత్త వహించాలి. అనేక సందర్భాల్లో దేవుడు మనల్ని దర్శించడానికి, మన హృదయాల్ని ధైర్యపరచడానికి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ ఎంతమంది దాన్ని సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరిస్తున్నారు? నా ప్రశ్న. ప్రియ దేవుని బిడ్డలారా, మీ భయభక్తులే మీకు ఆశీర్వాదం. మీరు భయభక్తులు కలిగి నడవడం మూలముగానే మీరు మీ పిల్లల్ని చూచేవారుగా ఉండబోతున్నారు.
ఆయుష్ని దేవుడు మీకు రెట్టింపు చేయాలి అని అంటే, మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలంటే మీరు చేయవలసిన పని, మీరు ఓపిక కలిగి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ఉండడం. ఓపిక కలిగి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నప్పుడు మీ జీవితంలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నత స్థాయిలో నిలిపి నడిపిస్తాడు. కాబట్టి అటువంటి కృప మనం అందరము పొందుకుని యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడానికి ప్రభు మనకు సహాయం అనుగ్రహించి నడిపించి కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి అయ్యా నీ బిడ్డలతో నీ స్పష్టంగా ఈ దినాన మాట్లాడిన రీతిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని ప్రభానైనా ఇదిగో విని అనేక మందితో షేర్ చేస్తున్నారో, దీని యందు విశ్వసించి వారి ప్రార్థనలో కూడా ఎడతెక్కగా మొరపెడుతుంటున్నారో ప్రభా, ఆ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబాల మధ్యనైతే కలహాలు కొట్లాటలు విడిపోయినటువంటి స్థితి, అది భార్యాభర్తలైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులు బిడ్డలైనను ప్రభానైనా ఇదిగో ఒక సందర్భంలో ఒక సమస్య వల్ల ప్రభానైనా అనాలోచితమైనటువంటి గొడవల వల్ల ఆ బిడ్డలు కనుక విడిపోయి ఉన్నట్లయితే ఆ బిడ్డల కుటుంబాలని కట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఈ క్రీస్తు పరిచర్యలో ఎంతమంది అయితే భార్యాభర్తలు విడిపోయి ఉన్నారో ప్రభానైనా వారి హృదయాల్ని దర్శించండి. రాత్రి ప్రభానైనా ఇదిగో వారితో నీవు మాట్లాడండి. ఈ సమయాన ప్రభానైనా వారి హృదయాన్ని నీవు తట్టి ప్రభానైనా లేవనెత్తమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ పరిస్థితులన్నింటినీ ప్రభానైనా ఇదిగో చక్కపరిచి వారి ప్రభానైనా ఇదిగో కుటుంబాన్ని కట్టమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎంతమంది అయితే ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం ద్వారా వాక్యం వింటున్నారో ఆ బిడ్డలు ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న, అనారోగ్య సమస్యలతో ఉన్న ప్రభానైనా ఇదిగో భయంకరమైనటువంటి ప్రభానైనా ఇదిగో ఒక రకమైనటువంటి మెంటల్ స్ట్రెస్ గుండా వెళ్తున్న ప్రభావం బిడ్డలకి ప్రభావం ఉపశమనాన్ని కలిగించండి. అప్పులన్నింటినీ కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిపూర్ణ స్వస్థతని ఇప్పుడే బిడ్డలకి అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభావైనా విదేశీయాల్లో ప్రభావైనా ఉండి ఎడదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో ప్రభావం బిడ్డలందరినీ ఆశీర్వదించండి, బిడ్డలందరినీ దీవించండి, ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభావైనా ఈ దినాన ప్రభావైనా ఇదిగో నీ సన్నిధిలో ప్రభావైనా మోకరించి ప్రభావైనా ప్రార్థిస్తూ ప్రభావైనా వారికి కలిగినటువంటి ప్రభావైన పరిస్థితుల ప్రభావం ఎత్తిపెట్టి ప్రభావం ప్రార్థన చేస్తున్నారు. ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, ఆ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభావైనా కావాల్సిన ప్రభావైన ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించి ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రయాణ మార్గంలో కూడా బయలుదేరి వెళ్తున్నారు, బిడ్డలందరికీ సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. దారిలో పొంచి ఉన్నటువంటి అంధకార లూసిఫర్ సమూహాన్నంతటిని యేసు నామములో బంధిస్తున్నాం. ప్రభావైనా కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను ఐక్యతను కలిగించండి. అదే రకంగా బిడ్డలకి మంచి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి సఫలీకృతను అనుగ్రహించండి. ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న బిడ్డలకి తోడు నీడగా ఉండి కాపాడండి. ఉద్యోగ నిమిత్తమై పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకి ప్రభావైనా ఉద్యోగంలో ప్రభావం ఆ ఉద్యోగాన్ని పొందుకునేటువంటి ఉత్తీర్ణమైనటువంటి మార్కులను అనుగ్రహించండి. చదువు నిమిత్తం కూడా అలాగే ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ కూడా నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. కోర్టు కేసుల్లో అన్యాయపు తీర్పు నిమిత్తమై ప్రభుని ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రతి బిడ్డలకి ప్రభుని విడుదలను అనుగ్రహించండి. వారి పక్షాన్ని న్యాయముగా నీవు వ్యాజ్యమాడి బిడ్డలకి విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థనలు చేస్తుంటున్నాం. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి సాటి అయినటువంటి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక. ఇదని దీవులతో ప్రతి బిడ్డలే నింపి నడిపించి ఉన్నత స్థాయిలో నిలబెట్టమని స్తుతి ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.